రైట్ అండి, కాలర్ రెడీగా ఉన్నారండి. కాలిఫోర్నియా నుంచి ఆనంద్ గారు మీ ప్రశ్న అడగండి. నమస్తే అండి. ఈ దాడికి సంబంధించిన 2 ప్రశ్నలు ఉన్నాయండి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కి. ఫస్ట్ ప్రశ్న వచ్చేసి, దాడి జరిగినప్పుడు ఎలక్ట్రిసిటీ తీసేశారు, దాంతో పాటు పోలీసులు ఏం చేయలేకపోయారు దాడి జరుగుతుంటే. సో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉంది, దానికి సంబంధించిన యాక్షన్ తీసుకోవడం, ఎలక్ట్రిసిటీ అఫీషియల్ ని కానీ పోలీస్ అఫీషియల్స్ కానీ సస్పెండ్ చేయడం, అలాంటి ఇంతవరకు ఏ రకమైన యాక్షన్ కూడా తీసుకోలేదు. మీరు విచారణ చేపట్టారు కానీ అక్కడ ఉన్న వాళ్ళ వైఫల్యం కూడా ఉంది కదా. సో మేము వచ్చే నెల రోజుల్లో మీరు ఎలక్ట్రిసిటీ అఫీషియల్స్ కానీ పోలీసుల మీద కానీ యాక్షన్ తీసుకునే ఉద్దేశం ఉంటే నెక్స్ట్ 1 month లో జరుగుతుందా? ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. రెండో క్వశ్చన్, లాస్ట్ టైం జగన్ గారి మీద కోడి కత్తి జరిగిందనమాట. ఆ టైంలో జగన్ గారు పాపం 5 ఏళ్లలో చాలా బిజీగా ఉన్నారు కదా, సో స్టేట్మెంట్ ఇవ్వడానికి రాలేకపోయారు. ఈసారి కూడా రాగలుగుతారా? ఇంకొక 5-10 ఏళ్ళు పడుతుందా అండి స్టేట్మెంట్ ఇవ్వడానికి? దీని మీద వైసీపీ వాళ్ళు క్లారిటీ ఇవ్వగలుగుతారండి? థ్యాంక్ యూ. రైట్ అండి. ఆనంద్ గారు, కాలిఫోర్నియా మీద గురించి మీరు మాట్లాడడాన్ని మేము చాలా ఆనందంగా స్వీకరిస్తున్నాం. మీరు అడిగినటువంటి ఫస్ట్ ప్రశ్న చాలా మరి తెలిసి అడుగుతున్నారో తెలియక అడుగుతున్నారో లేకపోతే ఎల్లో మీడియా పెట్టుకున్నటువంటి గంతలు కట్టుకుని అడుగుతున్నారో నాకు అడగట్లేదు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, లేదా ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా అనేది పూర్తిగా హస్తగతం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ మిగతా అఫీషియల్స్ మీద రివ్యూ, మిగతా రకాలైనటువంటి శాంతి పద్ధతుల మీద ఉన్నటువంటి మొత్తం టేక్ ఓవర్ చేసుకుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానా జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒకసారి మీరు ఆలోచించుకుంటే మంచిది. జరుగుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా రివ్యూలు చేయాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా డెవలప్మెంట్ చేయాలి, వాలంటీర్లు తీసుకెళ్లి పెన్షన్స్ గడప గడపకి అందించాలి, ఇటువంటి ప్రజా ఆమోదయోగ్యమైనటువంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చేటప్పుడు ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చింది, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కాబట్టి వారి మీద ఇవన్నీ అవసరాలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. Building a business in India is an adventure sport. And if you're a woman founder, then it's double the challenge. I come from a very orthodox Marwari business family where girls don't normally work for other people. When I started out, pet care was not really an industry. I come from a family of entrepreneurs, so starting something on my own was a no-brainer. I started the company as a marketplace for people to go and book private jets. It has taken many years and trying. As a woman founder, I would say take small steps. It's been about building a brand and a category from scratch. Believe in the idea that diversity builds better businesses. We can't leave women behind all over again. This and more. Streaming on News 9+. జగన్మోహన్ రెడ్డి గారు ఆపద్ధర్మ ప్రభుత్వం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయి ముఖ్యమంత్రి కాబట్టి వారి మీద తీసుకోవాలి. ఇదంతా అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీని మీద ఎంక్వైరీ చేసింది. అక్కడ కరెంట్ ఎందుకు తీయాల్సి వచ్చింది, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎవరెవరు ఉన్నారు, దీనికి సంబంధించి ఎవరైతే స్పెషల్ ఫోర్స్ ముఖ్యమంత్రి గారి దగ్గర వాళ్ళు ఉన్నారా, లేకపోతే లా అండ్ ఆర్డర్ నిర్వహిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి డీసీపీలా, ఐజీలా, లేకపోతే మరొకరు ఉన్నారో వీరందరి మీద ఏమేమి యాక్షన్ తీసుకోవాలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి ఎంత తొందరగా జరుగుతుందో అంత తొందరగా జరుగుతుంది. మీకు కంపారిజన్ ఆనంద్ గారు, మొన్న ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చిలకలూరుపేటకు వచ్చారు. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ చిలకలూరుపేటకు వచ్చినప్పుడు అక్కడ ఏదో కొంత శాంతి భద్రతల విఘాతం జరిగింది, పోలీసుల కమ్యూనికేషన్ కుదరలేదంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీని మీద చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈసీకి ఎందుకు లెటర్ రాశారండి? రాయాల్సింది ప్రధానమంత్రి గారు కదా, ప్రధానమంత్రి గారు పదవిలోనే ఉన్నారు కదా. మరి మీరు ఎందుకు నేరుగా పోలీసుల మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఎందుకు రాలేదు? మీరు ఏసీఐకి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు మరొకటి, కోడికత్తికి జగన్మోహన్ రెడ్డి గారు బాగా బిజీగా ఉన్నారంటే నిజమేనండి. చంద్రబాబు నాయుడు గారు ఓడికిపోయాడు కాబట్టి ఆయన ఫ్రీగా ఉంటాడు, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవలేదు కాబట్టి ఆయన ఫ్రీగా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు కదా, అందుకని ఆయన బిజీగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఒక అడ్వకేట్ గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి వాదనలు అడ్వకేట్గా
కోడికత్తి కేసులో ఎవరైతే ఉన్నారో నిందితుడు జూపల్లి శ్రీనివాసరావు గారికి వారికి సంబంధించి అక్కడే చెప్పారు. దాని గురించి సమాచారం అంతా కోర్టుకి చెప్పడం జరిగింది. కోర్టుకి ఎప్పుడు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు దానికి సహకారం అందిస్తారు. నేను వస్తానా రానో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు తెలియజేశారు. కోర్టుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయినా పర్లేదని ఎగ్జామ్షన్ ఇచ్చారు. మరి కాలిఫోర్నియాలో ఉన్న ఆనంద్ గారికి, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంత ఇబ్బంది అవుతుందో అనేది మాకు అర్థం కావట్లేదు. కాబట్టి కోడికత్తి కేసులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో, ఇప్పుడు రాళ్ళేసే సంఘటనలో ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారో ఆనంద్ గారి సహాయంతో, ఆనంద్ గారి ఆశీస్సుల మేరకు ఖచ్చితంగా వారు ఎవరైతే ఇందులో భాగం ఉన్నారో వారందరి మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా వారు కోడికత్తి కేసు పర్యవేక్షిస్తున్నటువంటి ఎన్ఐఏ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తుందని నమ్ముతున్నా.